డేటా చోరీ కేసులో ఏపీ ఎన్నికల అధికారి ద్వివేది ఆసక్తికర అంశాలు వెల్లడించారు. మొన్నటిదాకా రోజుకి 1,50,000 నుంచి 2 లక్షల దాకా డిలీషన్ అప్లికేషన్లు వచ్చేవన్న ఆయన డేటా స్కామ్ కేసు తర్వాత ఓటు తొలగింపు దరఖాస్తులు ఆగిపోయాయని చెప్పారు. తమ దగ్గర 6 లక్షల డిలీషన్ అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. తొలగింపు అప్లికేషన్లలో చాలా వరకు బోగస్ అప్లికేషన్లేనని వెల్లడించారు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఓటర్ల ఫోటోలు ఉండవన్న సీఈఓ కలర్ ఫోటోలు ఎలా వచ్చాయో దర్యాప్తులో తేలుతుందన్నారు. తెలంగాణ పోలీసులు ఏవైనా వివరాలు అడిగితే చెప్తామన్నారు. డేటా చోరీ కేసులో తేలాల్సిన అంశాలు చాలా ఉన్నాయని ద్వివేది చెప్పారు.